రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనాల విజయచంద్ర ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణం 5వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఎమ్మెల్యేతో పాటు పరిశీలకులు కోరాడ రాజబాబు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజల అభిప్రాయాలను ఆరా తీశారు. అలాగే ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నాయా అని ప్రజలతో మాట్లాడారు. 5వ వార్డుకు వచ్చిన ఎమ్మెల్యే విజయచంద్రకు అక్కడ ప్రజలు తెలుగుదేశం నాయకులు ఘనస్వాగతం పలికారు. పూలమాలలు వేసి బాణాసంచాతో తమ అభిమానాన్ని ప్రదర్శించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి రాష్ట్రం మొత్తం మీద కూడా కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్ళలో మా సంక్షేమ విజయాలకి ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మీరు అందరూ కూడా ప్రత్యక్ష సాక్షి. ఇంటింటికి తలుపు తట్టి అడుగుతున్నప్పుడల్లా వాళ్ళు చెప్తున్నప్పుడు మాకు మా అత్తగారికి పెన్షన్ వస్తుంది, మా పిల్లలకి తల్లికి 100 ముగ్గురికి డబ్బులు వచ్చున్నాయి, మా పొలం ఉంది, పొలానికి 20,000 తీసుకున్నాం, మొన్న 7,000 తీసుకున్నాం, 3 గ్యాస్ సిలిండర్లు వచ్చాయి మా అందరికీ కూడా, మా ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం గలుగుతున్నాం. ఇవి చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు వేరే ఊరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకలేసినప్పుడు ప్రతి కాంప్లెక్స్ దగ్గర మా అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం చేయగలుగుతున్నాం అని చెప్పిన విషయాలు. కొన్ని మత్స్యకారులు కలిసినప్పుడు మాకు 20,000 ఇచ్చున్నారండి అని, ఆటో డ్రైవర్ని కలిసినప్పుడు నాకు ప్రతి సంవత్సరం 15,000 ఇచ్చారు, లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే కూటమి ప్రభుత్వం ప్రతి సామాజిక వర్గాన్ని టచ్ చేసింది. ప్రతి ఒక్క ఏజ్లో ఉన్నప్పుడు అవ్వని, ఒక యువకుడిని, ఒక చిన్నపిల్లల్ని, ఒక మహిళని, ఒక తల్లిని, ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే రాష్ట్రం మొన్న అందరూ కూడా కూటమి వైపు నిలబడ్డారు. ఆ నిలబడిన దానికి ఎంత ఇచ్చినా తక్కువే. అందుకే సంక్షేమం ఒకవైపు చేస్తున్నాం, అభివృద్ధి కూడా అంత ఎత్తుగా చేస్తున్నాం. అందులో భాగంగానే ఉత్తరాంధ్రకి ప్రగతి రథంలో తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పుడూ లేదు చరిత్రలో. తిరిగి మన రైల్వే జోన్ తీసుకురావడం జరిగింది. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నుంచి ఆపడం జరిగింది. అలాగే కొత్తగా మనకి నిషాన్ స్టీల్ ప్లాంట్ కూడా తీసుకురావడం జరిగింది. ఒక గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం జరిగింది. అంటే ఒకటి కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, యాక్సెంచర్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ప్రతి ఒక్క కంపెనీని విశాఖపట్నం తీసుకురావడంలో ప్రభుత్వం సఫలీకృతం అయ్యింది. ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దానని మట్టి మాటలు చెప్పలేదు. ఖచ్చితంగా విశాఖపట్నం అనేది రాబోయే తరాలకి ఇది ఒక ముంబై నగరాన్ని దీటైన నగరంగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందడుగేస్తుంది. సంక్షేమం ఇచ్చాం, అభివృద్ధి కూడా చేసాం. ఇప్పటి వరకు 10 లక్షల ఉద్యోగాల్ని ప్రభుత్వ, ప్రైవేట్, డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రాబోయే తరాలకు కూడా ఇవ్వాల్సిన 20,000 ఉద్యోగాలని మేము అనుకున్న 3 సంవత్సరాల్లోనే, 5 సంవత్సరాల్లోనే ఇస్తామనుకున్న 3 సంవత్సరాల్లోనే ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రానికి అసాధ్యం అనిపించుకున్నారు మన నారా లోకేష్ గారు. ప్రతి రాష్ట్రానికి కష్టమైంది ఎంత పెట్టుబడులు తీసుకురావడం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి 28 లక్షల కోట్లని మన రాష్ట్రానికి పెట్టుబడిగా తీసుకురావడం అనేది మీరందరూ గమనించాల్సిన విషయం. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ నుంచి మనకిస్తున్న సపోర్ట్ కానీ ఎప్పుడు కూడా మర్చిపోలేము. కూటమి ప్రభుత్వం ఎవరి ధర్మం వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రజల్ని, తెలుగు వారిని ప్రపంచీకరణ పౌరులుగా దిద్దాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకెళ్తుంది. పర్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేయాలని ఆలోచిస్తుంది. 2-3కి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. అందుకనే ఈ కూటమి ప్రభుత్వం ఇంటింటికి వెళ్తున్నప్పుడు మాకు ఇచ్చిన ఆహ్వానం కానీ, మాకు వాళ్ళు చెప్తున్న ఆనందాన్ని కానీ, ఎంత డబ్బులు ఇచ్చినా కానీ వెలకట్టలేనంత ఆనందం కలుగుతుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. 2.5 సంవత్సరాల్లో ఖచ్చితమైన పరిపాలన ఉంది, ప్రజల్లో ఆనందం ఉంది, ప్రజల్లో సంతృప్తిని చూడడం అనేది మాకు ఆనందంగా ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇంకెన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయాలి. ఇంకా వాళ్ళు ఇచ్చిన సలహాలను తీసుకెళ్ళి అధిష్టానం ముందు పెట్టి ఇది కూడా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని ఖచ్చితంగా అధిష్టానం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు కొత్త వలసలో కార్యకర్తలతో పాటు అబ్జర్వర్ గారు రాజాబాబు గారు, అలాగే మా మాజీ కౌన్సిలర్లు వాళ్ళందరినీ కూడా కలుసుకొని ఇంటింటికి వెళ్ళడం ఆనందంగా ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.